Psalm chapter 9 verse 17. Psalms chapter 9 verse 17. The wicked shall return to Sheol, all the nations that forget God. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దుష్టులు తర్వాత దేవుని మర్చిపోయే వాళ్ళందరూ కూడా పాతాళానికి దిగిపోతారు, పాతాళానికి పాత్రలు అవుతారన్నమాట. దుష్టులు అని అంటే మరి దాదాపు భూప్రపంచంలో ఉన్న అందరూ అని చెప్పుకోవచ్చు. అందరూ ఏదో ఒక దుష్ట కార్యాలు, మరి కొంతమంది డబ్బు విషయంలో దుష్ట కార్యాలు చేస్తూ ఉంటే, కొంతమంది మరి అడల్టరీ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మర్డర్స్ చేపిస్తూ ఉంటారు డబ్బు ఉంది కదా అని చెప్పి. మరి కొంతమంది ఏమో డబ్బు విషయంలో ఇతరులను మోసం చేస్తూ ఉంటారు, అన్యాయమైన సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో కారణం లేకుండా ఇతరులని కష్టపెడుతూ బాధ పెడుతూ నోటిని వాడి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని హింసిస్తూ ఉంటారు. కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అంతగా హర్ట్ చేస్తారంట నోటి మాటలతో, నాలుకతోను. అందుకే నాలుకను గురించి మనలో ఉన్న పాప ప్రపంచము నాలుక అని చెప్పి మరొక చోట బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కాబట్టి అందరూ దాదాపు దుష్టులమే ఏదో ఒక విషయంలో. కాకపోతే ఈ దుష్టత్వంలో కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే అదే పనిలో ఉండేవాళ్ళు ఉంటారు, మీడియంగా చేసేవాళ్ళు ఉంటారు, భయంతో అప్పుడప్పుడే అత్యవసరమైనప్పుడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎవరు ఏ రకంగా ఉన్నా కానీ నేను పాపిని అని మానవుడు గుర్తించి తన పాపాలని తలపోసుకొని దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుక్కుంటే దేవుడు క్షమిస్తారు. అయితే ఆయన క్షమించే వరకు ఆయన పాదాలు పట్టుకొని మనం అడుగుతూనే ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రియమైన వాళ్ళ, దుష్టత్వానికి వచ్చేటటువంటి జీతం ఎంత భయంకరంగా ఉందో చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళమునకు దిగిపోదురు. దేవుడి దగ్గరికి వచ్చేసి జస్ట్ అలా దండం పెట్టిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. ఏమైనా ఉందంటే దేవుడు నా చిత్త ప్రకారం చేసేవాడే ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా చిత్త ప్రకారం చేసేవాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడని దేవుని వాక్యం చెప్పుచున్నది. ప్రియమైన వారలారా,